మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం హత్యా తండాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వగ్రామానికి తండ్రి తనయుడు వచ్చారు. మద్యం మత్తులో తండ్రిని రోకలి బండతో కొట్టి చంపేశాడు తనయుడు. తలపై బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలి తండ్రి నందిరాం నాయక్ మృతి చెందాడు. ఓట్ల అనంతరం ఇంటికి వచ్చిన తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఆ తండ్రి తనయుల మధ్య ఎందుకు గొడవ జరిగింది, డీటెయిల్స్ అండి దీనికి సంబంధించి? శాలిని, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం హత్య తండాలో అయితే దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే ఈ నందిరాం నాయక్ అండ్ వాళ్ళ కుమారుడు ధారావత్ కృష్ణ వీరిద్దరు కూడా బతుకుదొరు కోసం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అక్కడ ఉండి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు మొదటి విడత ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వగ్రామం రావడం జరిగింది. ఆ ఎన్నికల అనంతరం వచ్చిన కాడి నుంచి కూడా ఎవరైతే ధారావత్ కృష్ణ ఉన్నాడో అతను నిత్యం మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఓటు వేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న కుమారుడు ధారావత్ కృష్ణ వారి యొక్క తండ్రి పైన లోకల్ బండతో తలపై ఒక్కటేసారి దాడి చేయడంతో అక్కడికక్కడికే నందిరాం నాయక్ మృతి చెందాడు. ఈ పోలీసులు ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ వివరాలు సేకరించి ఆ కేసు నమోదు చేసి ప్రస్తుతం కుమారుడు ధారావత్ కృష్ణనైతే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కుటుంబంలో అయితే చిచ్చు రేపాయి. సొంత తండ్రినే ఆ మధ్య మత్తులో చంపిన ఘటన చోటు చేసుకుంది. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.